హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరల్ లక్స్ 2017. టుడే వీడియో బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చానని చెప్పేసి. ఎక్కడ కాదండి, మన ఫలక్నామా కాళికామాత చెట్టు కింద అమ్మవారు అని సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయిపోతుంది కదా టెంపుల్. అక్కడికి వచ్చానమాట. నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వద్దామని, ఇన్ని రోజులే కుదిరింది, నాకు అమ్మవారి కృప లభించింది అనుకుంటున్నాను. సో దర్శనంకి అయితే వచ్చేసాం సండే ఈవినింగ్. సోషల్ మీడియాలో అయితే చాలా ఈ అమ్మవారి పైన రీల్స్ వీడియోస్ లైక్ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎక్కడ చూసినా అసలు ఈ టెంపుల్ గురించే చర్చించుకుంటున్నారు. సో ఒకసారి అయితే మనకు కూడా ఉంటుంది కదండి, అంత ఫేమస్ అయిన టెంపుల్ అయితే మనం కూడా వెళ్ళాలని చెప్పేసి. సో ఫైనలీ అనుకోవడమే ఆలస్యం, వచ్చేసాం. ఈవినింగ్ టైం రష్ అంతా కొంచెం తక్కువనే ఉంది మేము వచ్చే టైంకి. చూడండి అమ్మవారు ఎంత నిలబడి ఉంటారు. విగ్రహం 4.5 అడుగులు ఉంటుందంట అమ్మవారి విగ్రహం. నాకైతే చాలా బాగా అనిపించింది కొంచెం. సో టెంకాయ తీసేసుకున్నాను, పూజ చేసేసి అమ్మవారికి నా కోరికలన్నీ మనస్ఫూర్తిగా చెప్పుకొని టెంకాయ కొట్టేసి వచ్చాను. ఇక్కడికి అసలు విశేషం ఏంటంటే, ఇక్కడ అమావాస్య రోజు అండ్ ఆదివారం, శుక్రవారం, మంగళవారం జనాలు ఇక్కడ క్రౌడ్ ఉంటుందండి. అమావాస్య రోజు, ప్రతి అమావాస్యకి నెలలో ఒకసారి వస్తుంది కదండి, అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం జరిపిస్తారంట. ఎవరికైనా నరదృష్టి అలాంటివి ఉంటే గుమ్మడికాయతో దిష్టి తీసేసి వాళ్ళకి శాంతి పూజలు అలాంటివి చేయిస్తారని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మనం కోరుకొని ముడుపు కట్టేసిన తర్వాత కోరిక నెరవేరాక కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. అండ్ కొంతమంది అయితే 3 వారాలు ఇలా 5 వారాలు అని వచ్చి అమ్మవారిని కంటిన్యూగా దర్శనం చేసుకుంటే తమ మనసులో కోరిక నెరవేరుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారి దగ్గర ఎప్పటికీ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది, దాన్ని అసలు ఆరిపోనివ్వరంట. అండ్ ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది, మనకి బొట్టు కుంకుమ ఉంటుంది అండ్ లిక్విడ్ రూపంలోనే ఉంటుంది కుంకుమ కూడా. కుంకుమ అండ్ నల్లబొట్టు అండి, కాళికామాత నల్లబొట్టు ఉంటుంది. అది మనకి దీపం వెలుగుతుంది కదా, ఆ దీపంలో నుంచి తీస్తారంట డైలీ. సో డైలీ వచ్చిన భక్తులకి నరదృష్టి అలాంటివి ఉంటే పోవాలని చెప్పేసి నల్లబొట్టు పెడతారంట ఇక్కడ. కంకణాలు, నిమ్మకాయల దండలు, పూల దండలు అలా ఎవరికి కావాలంటే వాళ్ళకి భక్తులకి ఇస్తారు. ఇక్కడ ముడుపులు చూడండి, అసలు ఎన్ని వేల ముడుపులు ఉన్నాయంటే మొత్తం గుడి చుట్టూ ముడుపులే. ఇక్కడ ఫేమస్ ముడుపులు కట్టడం. ఇంకొకటి చెప్పాల్సింది, అమ్మవారి టెంపుల్ వెనకాల శ్మశానం ఉంటుంది. సో అమ్మవారిని శ్మశాన కాళిక మాత అని కూడా పిలుస్తారనమాట. ఇక్కడ భక్తులు వచ్చేసి తమ కోరికలు అమ్మవారికి చెప్పుకొని ఇలా ముడుపుల రూపంలో అమ్మవారికి నివేదన చేసి వెళ్తున్నారు. చిట్టీలు కూడా కడుతున్నారు అనమాట. చిట్టి రాసి ముడుపులలో పెట్టేసి తమ కోరిక ఏమైతే ఉందో అది రాసి, చూడండి మీకు చూపిస్తున్నాను క్లియర్గా చూడండి. మొత్తం ఇక్కడ మర్రి చెట్టు, వేప చెట్టు అండ్ రావి చెట్టు 3 చెట్లు కలిసి ఉన్నాయి. అదేమంటారు, మర్రి చెట్టు కింద అమ్మవారు వెలిసారనమాట. ఇక్కడ మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి అండ్ కాళికామాత 3 అమ్మవార్ల దర్శనం అవుతుంది మనకి ఇక్కడికి వస్తే. చాలామంది ఇక్కడ బోనాలు సమర్పించి వడబియ్యం పోసి జంతుబలి ఇచ్చి, అంటే మేకను, కోడిని వాళ్ళకి ఎలా స్తోమతను బట్టి వాళ్ళు అక్కడ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి చేసుకుంటారంట. బోనాలు కూడా చాలా గ్రాండ్గా నిర్వహిస్తారంట. అన్నదానం కూడా ఒకప్పుడు 50 కిలోలు పెడితే సరిపోయేదంట, కానీ ఇప్పుడు 2 క్వింటాలన్నర పెట్టినా కూడా సరిపోవట్లేదని చెప్తున్నారు ఇక్కడ పంతులు అయితే. అంత భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. దాతలు విరాళాలు కూడా ఇస్తారంట అండి. ఇక్కడ చూడండి, యంగ్ పీపులే మొత్తం పిల్లలు ఉంటారు, వాళ్ళే మొత్తం ఎక్కడ మనకి ముడుపు కట్టాలన్నా, అమ్మవారి దగ్గర పూజ నిర్వహించాలన్నా అలా చిన్న పిల్లలే చేస్తున్నారు, యంగ్ పీపుల్. అండ్ ఒక జోగిని కూడా ఉంటారు ఇక్కడ. అమ్మవారికి ఆడవారి కంటే ఇలా జోగిని అండ్ మగ పిల్లలు పూజ చేయడం అంటే చాలా ఆసక్తి అని చెప్తున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే కానీ ఫెసిలిటీస్ అయితే అంతగా ఏం లేవండి ఇక్కడ. ఓపెన్ ప్లేస్ అయితే ఉంది, ఇంకా చాలా డెవలప్ కావాలి టెంపుల్. సో కానీ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయింది. నాకు తెలిసి ఇప్పటికే గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి ఉంటుంది. కానీ కొందరైతే ఇదంతా మూఢనమ్మకము, రైల్వే ల్యాండ్ గురించి ఇది అన్ని కథలు చెప్తున్నారు. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది, మన ఇష్టం, అది ఇంకా నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. కానీ టెంపుల్ అయితే 65 years నుంచి ఉందని చెప్తున్నారు. ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ అయిందని చెప్తున్నారు. సో ఇదండి ఫలక్నామా కాళికామాత టెంపుల్ గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ పక్కన ఉన్న గంటనైతే గట్టిగా కొట్టండి. నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మీరు కూడా వెళ్ళండి, అమ్మవారిని దర్శించుకోండి. కానీ అమ్మవారి రూపం మాత్రం చూస్తే అక్కడ నుంచి అసలు రాబుద్ది కాదు. అక్కడ అలా నిల్చొని చూడాలనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అమ్మవారి విగ్రహం బాగా నచ్చింది ఎస్పెషల్లీ. సో మీరు కూడా వెళ్ళండి, మీ కోరికను ముడుపు రూపంలో చెల్లించండి అండ్ అమ్మవారి కృపకి పాత్రలు కండి. జై కాళికామాత. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ప్రసాదం, మన ఫేవరెట్. సో అందరికీ ప్రసాదం అంటే టెంపుల్ దగ్గర చాలా చాలా ఇష్టం కదా. మేము కూడా ప్రసాదం తీసుకున్నాము, తినేసాం అండ్ వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.